విశాఖ జిల్లా గాజువాకకు చెందిన డి నూకరాజు వివరాల ప్రకారం గాజువాక కణితి రోడ్ మార్కెట్ పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో గత 30 సంవత్సరాలుగా జీవనాధారంగా ఉన్న చికెన్ మటన్ షాపులు నిర్వహిస్తున్న తమ దుకాణాలను కొందరి ప్రోద్బలముతో సచివాలయ సిబ్బంది ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పల్లారాము, సి శ్రావణి వేరువేరుగా ఈ దుకాణాలు నిర్వహిస్తుండగా ఈ నెల 23న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో స్థానికంగా ఉన్న పండా చిన్నమల్లు గోవింద జీవీఎంసీకి ఫిర్యాదు చేయడంతో ముస్తఫా అనే వ్యక్తి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది దుకాణాలను తొలగించారని తెలిపారు. ఈ ఘటనలో తూకం కాట సామాగ్రి కొంత నగదు కింద పడిపోయాయని చెప్పారు. మార్కెట్ అంతా ఉంచుతున్నారు. మా 2 షాపులు టార్గెట్ చేస్తున్నారు. మేమేం తప్పు చేసాం చెప్పండి. మార్కెట్ అంతా దగ్గరికి వెళ్ళే వరకు మమ్మల్ని ఉంచమండి. సార్ ఇక్కడ మా షాప్ 40 సంవత్సరాల నుండి ఉందండి. అలాంటిది గత సంవత్సరం నుంచి ఈ పాండా గోవింద్ అనే వ్యక్తి మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నారండి. అందులో ఈ ముష్రఫ్ టౌన్ సచివాలయం అతను అయితే నిన్న చాలా హెరాస్మెంట్ చేశారండి. అతను చెప్తున్నా వినకుండా ఎమ్మెల్యే గారు చెప్పారని మేము షాప్ ఉంచండి మేము చూసుకుంటాను అయినా అతను వినలేదండి. ఎమ్మెల్యే గారు మాకు చెప్పాలి మీకు చెప్తే అవ్వదు అని చెప్పేసి ఈరోజు ఎవరు లేని టైంలో వచ్చి కొట్టేసి వెళ్ళిపోయి చూడండి. ఇక్కడ చాలా లాస్ వచ్చిందండి. ట్రిప్కి ఒక 20,000 లాస్ వస్తుంది సార్. మాకు ప్రతిసారి ఇదే బాధ. ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే కంప్లైంట్ ఇస్తున్నారు, లాస్ రప్పిస్తున్నారు సార్. ఈ రోజు కూడా న్యాయం జరగాలని మేము కోరుకున్నాను ఎమ్మెల్యే గారికి. నమస్కారాలండి. ఇంకా చికెన్ షాప్ మటన్ షాప్ రన్ అవుతుంది. దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉందండి. దౌర్జన్యంగా వచ్చి మధ్యాహ్నం మొత్తం పగలగొట్టేశారు. భోజనంకి వెళ్ళే టైంలోని చాలా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ముస్తఫా అతను మాకు ఎమ్మెల్యే గారే న్యాయం చేయాలండి. ఎమ్మెల్యే గారు చెప్పారండి మీరు పెట్టుకోమని. 6 నెలల్లో శాంక్షన్ అవుతుంది, ఇంతవరకు మీకు ఎవరు డిస్టర్బెన్స్ అనేది రాదు చేయండి అన్నారండి. లేడీస్ అనేది చూడకుండా మా మీద హెరాస్మెంట్ అనేది చేసి బాపట్ల జిల్లా